హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి అందరికీ తెలిసిన విషయమే, టెట్ నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ డేట్స్ కూడా క్లియర్ గా అనౌన్స్ చేశారు. కాబట్టి ఇంకా ప్రిపరేషన్ వైపు అయితే దృష్టి సాధించాలి. మరి ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి? మరి ఇచ్చిన సమయం చాలా తక్కువ, 45 డేస్ మాత్రమే సమయం ఇచ్చాడు. మరి ఆ 45 డేస్ లో మనం కవర్ చేయొచ్చా? సిలబస్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా? మరి వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని, ఎస్జిటి పరంగా టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనం కంప్లీట్ గా క్లాసెస్, ఎగ్జామ్స్, రివిజన్ టెస్ట్ బేస్ చేసుకొని ఒక బ్యాచ్ రన్ చేస్తున్నాము. ఓన్లీ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని కూడా ఒక బ్యాచ్ అయితే రన్ చేస్తున్నాము. ఆల్రెడీ చాలా బ్యాచెస్ రన్ అవుతున్నాయి. మరి ఓన్లీ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 25th అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. కేవలం 500 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం. టెట్ కంప్లీట్ సిలబస్, ఎస్జిటి పరంగా టెట్ పరంగా కంప్లీట్ సిలబస్, డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు 40 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. 40 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఎగ్జామ్స్ పర్పస్ నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272 నా వాట్సాప్ నెంబర్ కి ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, టైం పాస్ మెసేజ్ చేయొద్దు. జాయిన్ కావాలి అంటే మాత్రమే మెసేజ్ చేయండి, ఓకేనా? కేవలం 500 రూపీస్ మాత్రమే. రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరో బ్యాచ్ వచ్చేసరికి క్లాసెస్, ఎగ్జామ్స్, రివిజన్ టెస్ట్లు చాలా తక్కువ సమయం ఉంది. అయినా కానివ్వండి, మీకు ఆల్రెడీ 3 డేస్ అయింది బ్యాచ్ స్టార్ట్ చేసి. మీరు ఇన్ కేస్ ఈ రోజు జాయిన్ అయినా కానివ్వండి, ప్రీవియస్ 3 డేస్ షెడ్యూల్స్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఈ బ్యాచ్ కూడా సేమ్ 40 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. తర్వాత ఎగ్జామ్ డేట్ వరకు ఎన్ని డేస్ అయితే ఉంటాయో తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాము. బట్ ఈ బ్యాచ్ వచ్చేసరికి 1200 రూపీస్ అమౌంట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. 1200 రూపీస్ మీకు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మరి 1200 పెద్ద అమౌంట్ అని మీరు అనుకోవచ్చు. బట్ ఎస్పెషల్లీ టెట్ పరంగా ఈ బ్యాచ్ లో జాయిన్ అయిన వారికి తరువాత డిఎస్సి కోర్స్ లో వచ్చేసరికి 50% డిస్కౌంట్ ఇస్తాం ఫ్రెండ్స్. అంటే టెట్ కైతే డిస్కౌంట్ లేదు, టెట్ పరంగా ఫిక్స్డ్ ఫీజు 1200 రూపీస్. ఈ డిఎస్సి బ్యాచ్ లో, ఈ టెట్ బ్యాచ్ లో ఎవరైతే జాయిన్ అవుతారో తరువాత జాయిన్ అయ్యేటువంటి డిఎస్సి బ్యాచ్ కి అయితే 50% డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో ఇది ఈ బ్యాచ్ యొక్క ప్రాసెస్. మరి ఎవరికైనా జాయిన్ కావాలి అంటే, ఎగ్జామ్స్ జాయిన్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ కి ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. 1200 రూపీస్ కోర్సు జాయిన్ కావాలి అనుకుంటే 1200 రూపీస్ పర్పస్ అని మెసేజ్ చేయండి. సో కన్ఫ్యూజ్ కాకుండా 1200 పర్పస్ అని నాకు మెసేజ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ 40 డేస్ సమయం చాలా కీలకం కాబట్టి మీరు దీని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. మరి ఇంకా ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి? మరి టెట్ లో ఎంత స్కోర్ సాధించాలనుకుంటున్నారు? మరి సిలబస్ లో ఏవైనా మార్పులు ఉన్నాయా? వీటి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మరి ఫస్ట్ పాయింట్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఈ రోజు 24th, ఇంకా ఆల్మోస్ట్ ఈ మంత్ లో మనకు 6 డేస్ మాత్రమే సమయం ఉంది. 6 or 7 డేస్ అనుకుంటే 6 డేస్ అనుకోండి. నవంబర్ ఒక 30 డేస్ వేసుకుంటే, నవంబర్ 30 డేస్ కాబట్టి డిసెంబర్ 10th నుంచి ఎగ్జామ్స్ అంటే అక్కడ మనకు ఒక 9 డేస్. ఓవరాల్ గా ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి 45 డేస్ సమయం మాత్రమే ఇచ్చాడు. అన్ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్. సో చాలా వరకు అందరు నవంబర్ లో నోటిఫికేషన్ అన్నారు. సడన్ గా విద్యాశాఖ చాలా ఫాస్ట్ లో ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలా ఫాస్ట్ లో ఉంది. సో గత మెగా డిఎస్సి పరంగా అబ్జర్వ్ చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా కానివ్వండి, ఎగ్జామ్ లో ఎటువంటి పోస్ట్ పోన్ చేయలేదు. సో ఒక్కసారి షెడ్యూల్ రిలీజ్ చేశారు అంటే 100% ఆ షెడ్యూల్ బేస్ చేసుకొని ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు. సో మీ టార్గెట్ ఇంకా డిసెంబర్ 9. సో తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి 15 డేస్ ఎగ్జామ్ దొరుకుతాయి. ఇంకా 15 డేస్ లో మీకు ఎంత సమయం వస్తుంది అనేది ఎక్స్ట్రాగా అది మీ లక్ ని బేస్ చేసుకుని ఉంటుంది. బట్ మన టార్గెట్ ఏంటంటే డిసెంబర్ 9. అంటే కేవలము 45 డేస్ సమయం మాత్రమే ఉంది. మరి 45 డేస్ లో కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారు, సో ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళకు నో ప్రాబ్లం. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు, సమయాన్ని మాత్రము దయచేసి వృధా చేసుకోవద్దు అని మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. బట్ ఈ తక్కువ సమయంలో అయినా కానివ్వండి, ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి మెయిన్ గా 3 పాయింట్స్ హైలైట్ చేసుకోండి. మెయిన్ గా 3 పాయింట్స్ ఏంటి అంటే,
తక్కువ సమయం ఉంది అని టెన్షన్స్ పడద్దు. నేను మళ్ళీ చెప్తున్నా. సో ఎప్పటి నుంచో చెప్తున్నా. సో తక్కువ సమయం ఉంది, ఈ తక్కువ సమయంలో నేను సిలబస్ కంప్లీట్ చేయగలనా, నేను అనుకున్నటువంటి స్కోర్ నేను రీచ్ కాగలనా, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టేసేయండి. అంటే టెన్షన్ పడితే చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ పోతుంది, చదివింది కూడా మైండ్కి రీచ్ కాదు. సో ఫస్ట్ మీరు టెన్షన్స్ అయితే పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, టెట్ మీద మీరు ఫోకస్ అవుతున్నారు కాబట్టి టెట్ సిలబస్ హైలైట్ చేసుకోండి. సో సిలబస్ అనేది పక్కాగా ఉండాలి. సో అఫీషియల్ సైట్ లో సిలబస్ పెట్టాడు కాబట్టి సిలబస్ పరంగా ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే నాకు తెలిసి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్లో ఎటువంటి చేంజెస్ లేవు. కొంచెం సైకాలజీలో మాత్రము కొంచెం సిలబస్ లో చేంజెస్ అయితే ఉన్నాయి. సో దీని యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు రేపు మార్నింగ్ వీడియో చేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం సిలబస్ క్లియర్ గా అబ్జర్వ్ చేసి క్లియర్ గా ఏమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేశాడా, ఏమైనా తీసేశాడా, మరి దీన్ని బేస్ చేసుకొని మీకు రేపు మార్నింగ్ క్లియర్ గా వీడియో అప్లోడ్ చేస్తాం. సో ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రేపటి వీడియోలో సైకాలజీలో ఏమైనా సిలబస్ లో చేంజెస్ ఉన్నాయి అనేది మీకు క్లియర్ గా రేపటి వీడియోలో అయితే చెప్తా. సో మీకు ఇంకా తెలుగు యాజ్ ఇట్ ఈజ్ సిలబస్ షీట్ చూస్తే మీకు తెలుగులో ఎటువంటి చేంజెస్ లేవు, ఇంగ్లీష్లో ఎటువంటి చేంజెస్ లేవు. ఇంకా కంటెంట్ పరంగా మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ ఏదైనా కానివ్వండి, కంటెంట్ పరంగా మీరు ఎంతవరకు అయితే చదవాలో ఎస్జిటికి అంతవరకు అయితే పక్కాగా చదవాల్సిందే. 8th క్లాస్ వరకు అయితే 100% అయితే చదవాల్సిందే. సో 8th క్లాస్ వరకు అయితే 100% అయితే ఫోకస్ చేయండి. ఇది మాత్రము నేను క్లియర్ గా అయితే చెప్పగలను. సో ఇప్పుడు తక్కువ సమయం ఉంది కాబట్టి కంటిన్యూషన్ టాపిక్స్ 9th to 10th అనేది కూడా ఇప్పుడైతే నేను చదవండి అని మాత్రం చెప్పను. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి. ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళైతే 9th ఒక్కటి చదువుకోండి, 10th అయితే అవసరం అయితే లేదు. బట్ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రము 9th to 10th జోలికి అయితే వెళ్ళొద్దు. ఎస్జిటి వాళ్ళు కేవలం 8th వరకు మాత్రమే ఫోకస్ చేయండి. ఇది మీకు సిలబస్ పరంగా పూర్తి అవగాహన ఏర్పడిన మాత్రం తర్వాత ప్రిపరేషన్ వైపు అయితే వెళ్ళాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నా, సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఫస్ట్ నేను చెప్పేది అదే, ఎవరో మిమ్మల్ని నమ్మాలని కాదు, ఎవరో మిమ్మల్ని నమ్మాలని కాదు. సో మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఖచ్చితంగా మీరు విజయం అయితే సాధిస్తారు. అంటే నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టేసేయండి. సబ్జెక్ట్ పైన ఏవైనా భయాలు ఉంటే మాత్రము వాటిని 100% పర్మనెంట్ గా మీ మైండ్ లో నుంచి డిలీట్ చేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్ గా మీకైతే సలహా ఇస్తున్నా. మరి ఇక్కడ ఈ 45 days లో ఏ విధంగా చదవాలి అంటే ఫస్ట్ మీకు ఏ సబ్జెక్ట్ పైన స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది, ఏ సబ్జెక్ట్ పైన వీక్ ఒపీనియన్ ఉంది, ఐ మీన్ ఏ సబ్జెక్ట్ పరంగా నువ్వు డల్ గా ఉన్నావు, ఏ సబ్జెక్ట్ పరంగా మీరు స్ట్రాంగ్ గా ఉన్నావు అనేది సపరేట్ చేసుకోండి. ఉండేటువంటి సిలబస్ మీకు తెలుగు కంటెంట్ ప్లస్ మెథడ్స్ 24+6, ఇంగ్లీషు కంటెంట్ ప్లస్ మెథడ్స్ 24+6, సైకాలజీ పెడగాజీ ఐసిటి 24+6 30, మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడ్స్ 24+6, ఈవీఎస్, సైన్స్, సోషల్ 24+6 30, 35 150 మార్క్స్. ఈ సిలబస్ ని బేస్ చేసుకొని నీకు స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఏంటి, వీక్ సబ్జెక్ట్ ఏంటి అనేది డివైడ్ చేసుకొని నువ్వు ఆ వీక్ సబ్జెక్ట్ మీద కొంచెం ఫోకస్ చేసుకుంటూ స్ట్రాంగ్ సబ్జెక్ట్ మీద కొంచెం బాగా రివిజన్ చేసుకుంటూ వెళ్తే నువ్వు ఖచ్చితంగా టెట్లో స్కోర్ అయితే సాధించగలవు. నేను మళ్ళీ చెప్తున్నా, టెట్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉండండి. 4th పాయింట్ నేను మళ్ళీ చెప్తున్నా, మీ బద్ధ శత్రువులు ఏంటి అంటే సోషల్ నెట్వర్క్సే. మీ బద్ధ శత్రువులు అని 100% చెప్పగలను. సోషల్ నెట్వర్క్స్ కి నువ్వు ఎంత దూరంగా ఉంటే సబ్జెక్ట్ కి నువ్వు అంత దగ్గర ఉంటావు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నమాట. సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉంటే సబ్జెక్ట్ కి దగ్గరగా ఉంటావు, సోషల్ నెట్వర్క్స్ కి దగ్గరగా ఉంటే సబ్జెక్ట్ కి దూరంగా ఉంటావు. ఇది అందరికీ తెలిసిందే, బట్ మనం పాటించము. సో తెలిసినవి చాలా వరకు పాటించము. సో సోషల్ నెట్వర్క్స్ కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి. సబ్జెక్ట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. నెక్స్ట్ 5th పాయింట్ ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, పోయిన డిఎస్సీఏ కాదు, అంతకుముందు టెట్ కానీ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, టెక్స్ట్ బుక్స్ ని ప్రామాణికంగా తీసుకోవాలి. టెక్స్ట్ బుక్స్ ఉంటే మీకు టైం అనేది బాగా సేవ్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ లేకపోతేనే టైం వేస్ట్ అవుతూ మీరు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు వీడియోస్ చూడాలి.
సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెస్ కూడా ఇస్తున్నాము. సో కంటిన్యూషన్ క్లాసెస్ కాదు, ఏదైనా డౌట్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు అలంకారాలు తెలుగు వ్యాకరణ భాషాంశాల పరంగా ఫర్ ఎగ్జాంపుల్ ఛందస్సు అర్థం కాలేదు, ఓకే వీడియో వాచ్ చేయొచ్చు. ఇప్పుడు మ్యాథ్స్ పరంగా ఉంది, పలానా పర్టికులర్ లెసన్ నీకు అర్థం కాలేదు, వాచ్ చేయొచ్చు. అలా పర్టికులర్ టాపిక్స్ పరంగా అర్థం కానివి కవర్ చేసుకుంటూ మిగతా వాటిని రివిజన్ చేసుకుంటూ టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉంటే టైం అనేది బాగా సేవ్ అవుతుంది. టైం సేవ్ కావాలి అంటే ఈ 45 డేస్ నువ్వు పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలి అంటే పక్కాగా నీ దగ్గర ఏముండాలి అంటే టెక్స్ట్ బుక్స్ ఉండాలి. లేవు అని మాత్రం అనద్దు, దొరకటం లేదని మాత్రం అనద్దు. సాధించాలి అనుకుంటే ఏ విధంగా సాధించవచ్చు. ఒక్కరి దగ్గరే అన్ని టెక్స్ట్ బుక్స్ అడిగితే ఎవ్వరు ఇవ్వరు. సో మనం గ్యాదర్ చేసుకోవాలనేటువంటి ఒక ఇంటెన్షన్ మన లోపల ఉంటే ఖచ్చితంగా మనం 100% టెక్స్ట్ బుక్స్ ను ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకరి దగ్గర ఒకటి తెలిసిన వాళ్ళ దగ్గర అలా కొన్ని టెక్స్ట్ బుక్స్ ని బేస్ చేసుకొని ఒక 4-5 రోజులు కష్టపడితే అన్ని టెక్స్ట్ బుక్స్ వచ్చేస్తాయి. సో ఎవరిని అడగకుండా ఎవరినో ఒకరిని అడిగి నాకు టెక్స్ట్ బుక్స్ రాలేదే, సో నీ దగ్గరికి టెక్స్ట్ బుక్స్ తీసుకొచ్చి ఎవ్వరు ఇవ్వరు. నువ్వే గ్యాదర్ చేసుకోవాలి లేదా పర్చేస్ చేసుకోవాలి. సో ఏదో ఒక విధంగా టెక్స్ట్ బుక్స్ ఉంటేనే నీకు టెట్కి యూజ్ అవుతాయి, తర్వాత వచ్చేటువంటి డిఎస్సికి కూడా యూజ్ అవుతాయి. టెక్స్ట్ బుక్స్ ఉంటే మాత్రం 100% మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఇది 5th పాయింట్. నెక్స్ట్ 6th పాయింట్ ఏంటి అంటే చాలా చాలా మేజర్ పాయింట్. చదివింది ఏదైనా రివిజన్ చేయండి. రివిజన్ చేయలేనటువంటి ప్రిపరేషన్ వృధానే. నువ్వు ఎంత చదువు, సిలబస్ అయిపోయింది అనుకోవడమే తప్ప ఆ సబ్జెక్ట్ లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నీకు ఒక కన్ఫ్యూజ్ అనేది ఏర్పడుతుంది. అందుకే తెలిసి తప్పులు బిట్లు చేశాము. నేను ఈ క్వశ్చన్ చదివినట్టు ఉంది బట్ ఆన్సర్ తప్పు చేశాను. సో మీ మైండ్లో ఖచ్చితంగా రీచ్ అవుతుంది. నేను ఈ క్వశ్చన్ చూశాను, నాకు ఈ కంటెంట్ తెలుసు కానీ తప్పు చేశాను అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే రివిజన్ చేయకపోవడం వల్ల ఏర్పడుతుంది. అందుకే కంటెంట్ చదవాలి, కంటెంట్ నేర్చుకోవాలి, అర్థం చేసుకుంటూ చదవాలి, తర్వాత ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి, రివిజన్ చేయాలి. ఇంకా సమయం ఉంటే ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోవాలి. ఎగ్జామ్స్ ఎందుకు రాయాలి అంటామంటే క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది. క్వశ్చన్ ఫార్మేషన్ మనమైతే ఎగ్జామ్స్ ప్రెసెంట్ అయితే కేవలం 500 రూపీస్కే ఇస్తున్నాము. టెట్ కంప్లీట్ సిలబస్. అసలు క్వశ్చన్స్ ఫార్మేషన్స్ ఎలా ఉంటాయి, మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాము, ఆ తప్పులు చేసినవి ఏ విధంగా సర్చ్ చేసుకోవాలి. కొన్ని తెలిసి కూడా మనం బిట్లు తప్పు చేస్తూ ఉంటాము. అలా తెలిసి బిట్లు తప్పు చేసినప్పుడు నెక్స్ట్ చేయకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఇవన్నీ మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎగ్జామ్స్ రాయడం తెలుస్తుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా లాస్ట్ స్టెప్ లో రివిజన్ చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి, అదే విధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేయాలి. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలి. మనమైతే లాస్ట్ లో 45 డేస్ సిలబస్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ బేస్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీకు మొత్తము ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది లాస్ట్ లో. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారు అంటే అలా అవే చదవమని కాదు. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పరంగా కూడా ఒక అవగాహన అనేది ఏర్పడాలి అని చెప్తున్నా. సో కంపల్సరీగా ఒక అవగాహన అయితే ఏర్పడాలి. ఇవి మనకు మెయిన్ గా హైలైట్ చేసుకోవాల్సినవి. అంటే టెన్షన్ పడకూడదు ఈ సమయంలో. నెక్స్ట్ సిలబస్ పైన పూర్తి అవగాహన పెంచుకోండి. నెక్స్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకొని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. ఖచ్చితంగా టెట్ లో మంచి స్కోర్ సాధించగలవు. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి, ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ సోషల్ నెట్వర్క్స్ కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి. నెక్స్ట్ రివిజన్ ఎగ్జామ్స్ రాస్తూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఒక్కసారి అయితే అబ్జర్వ్ చేయండి. వీటన్నింటినీ ప్రామాణికంగా తీసుకొని కొంచెం సమయాన్ని వృధా చేయకుండా నువ్వు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసుకుంటే రాబోయే ఈ టెట్ లో మీరు మంచి స్కోర్ సాధించగలరు. టెట్లో ఎంత ఎక్కువ స్కోర్ సాధిస్తే ఈ వెయిటేజ్ మీకు డిఎస్సిలో యాడ్ అవుతుంది. కాబట్టి డిఎస్సి కూడా మీకు డిఎస్సిలో జాబ్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు అయితే మీకు పుష్కలంగా ఉంటాయి. సో ఇప్పుడు టెట్ ప్రిపరేషన్ చాలా హెవీగా చాలా స్టాండర్డ్స్ లో హార్డ్ వర్క్ చేస్తే ఇదే సబ్జెక్ట్ మొత్తం మీకు డిఎస్సిలో ఉంటుంది. కాబట్టి డిఎస్సి ప్రిపరేషన్ అప్పుడు మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకు సలహా ఇవ్వగలను. ఓకే ఫ్రెండ్స్, ఈ సమయంలో మాత్రము సమయాన్ని వృధా చేసుకోవద్దని మాత్రము కంక్లూజన్ పార్ట్గా చెప్తున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.